హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. టీఎస్ దోస్త్ ఏదైతే ఉందో సో మరోసారి ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దనమాట. డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లికేషన్, అదేవిధంగా వెబ్ ఆప్షన్, సీట్ రాని వారి పరిస్థితి ఏంటి, అవి వివరాలన్నీ మన వీడియోలో క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో వీడియో మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారంట. సో వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. త్వరలో అయితే వెళ్ళిపోదామండి. సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తున్నారంటే, ఇప్పటివరకు ఫేజ్ 3కి సంబంధించి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. 21/6 వరకు అయితే. సో వెబ్ ఆప్షన్లు మరి ఎప్పటి వరకు ఇచ్చారు, అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ వచ్చేసి డిగ్రీ కాలేజీలో ఇప్పుడు ఎంట్రన్స్ కావచ్చు, ఏదైనా ప్రవేశాలకు సంబంధించి ముఖ్యంగా ఇందులో వచ్చేసి నెల 22 నుంచి పొడిగించినట్లు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ముఖ్యంగా 15వ తారీఖు అయితే క్లోజ్ చేశారు. సో వెబ్ ఆప్షన్లు కావచ్చు, అప్లికేషన్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే, లాస్ట్ డేట్ అయితే ఉండేది, అప్పుడు దీన్ని ముఖ్యంగా 22వ తారీఖు వరకు అయితే పొడిగించినట్లు చెప్తున్నారు అనమాట, ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ కావడం జరిగింది. పాస్ అయిన విద్యార్థుల కోసం నిర్ణయం తీసుకుని చెప్తున్నారు. తాజా నిర్ణయంతో అంటే సారీ అప్లికేషన్ చేసుకోవడానికి థర్డ్ ఫేజ్ అని కూడా అంటాం కదా. సో వెబ్ ఆప్షన్ల గడువు కూడా మనకు 22 తారీఖు అయితే ఇచ్చారు. అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 15, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. సో 21 తారీఖు వరకు దీనికోసం విద్యార్థులకు ₹400 ఫీజు అనేది చెల్లించాలి. వెబ్ ఆప్షన్లు నమోదుకు సంబంధించి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 16 జూలై నుంచి ఇక 22 తారీఖు వరకు అయితే వెసులుబాటు అనేది మనకి ఇచ్చారనమాట. ఇందులో వచ్చేసి డిగ్రీ విద్యార్థులకు సంబంధించి. సో అంటే థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు సంబంధించి క్లియర్గా అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా ప్రత్యేకంగా వచ్చేసి ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి జూన్ 22 నుంచి అంటే హెల్ప్ లైన్ సెంటర్లో అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి. సో దాని తర్వాత థర్డ్ ఫేజ్ జూన్ 25 తారీఖున ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నమాట. జూన్లోనే 26 తారీఖు నుంచి మనకు జూలై 2 తారీఖు వరకు అయితే డేట్ ఇచ్చారు. అదేవిధంగా కాలేజీ రిపోర్టింగ్ చేయాల్సిన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆన్లైన్లో ద్వారా సీట్లు ఎవరైతే వచ్చాయో వారు కూడా జూను 27 తారీఖు నుంచి జూలై 27 లోపు, అంటే దాదాపు జూలై 4 తారీఖు లోపు కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత అయినా కూడా మీరు కాలేజీలో కన్ఫర్మ్ సీట్ కోసం అయితే ఓటీపీ వస్తుంది. ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి విద్యార్థులకు. సో ఇక ఓరియంటేషన్ క్లాస్ స్టార్ట్ కాబోయేది కూడా జూలై 3 తారీఖు, 4 తారీఖు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అదేవిధంగా మొదటి సెమిస్టర్ సంబంధించి చూసుకున్నట్లయితే జూలై 6 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అయితే కావడం జరిగిందండి. సో పూర్తిగా ఏదైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చిన వారు కూడా, సో ఇప్పటికీ వెబ్ ఆప్షన్లు కాలేజీలో సీట్ రాని వారు కూడా ఛాన్స్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.